అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందామండి. కుంభరాశి వారికి ఆగస్టు 7వ తేదీన గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీకు రేపు ఏ విధంగా జరగబోతున్నది అని చెప్పి మీరు తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మీ రాశికి అధిపతి శని భగవానుడు మీ ఆలోచన విధానం, మీ మనసత్వం అన్నీ కూడా తెలుసుకుందాం. రేపటి రోజున గొప్ప మార్పు తీసుకురాబోతున్నటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. అలాగే ఒక వ్యక్తి వలన మీరు కొన్ని నష్టాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ వ్యక్తి ఎవరనేది కూడా తెలుసుకోండి. అలాగే ఇటువంటి పూర్తి అంశాలను ఈరోజు మీరు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకోవచ్చు. చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా రేపటి రోజున మీ జీవితం అలాగే మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ఈరోజు తెలియపరచడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని మనసు పెట్టి వినండి. ఈ రాశికి ఏంటంటే ఎప్పుడు కూడా వీళ్ళ మనస్తత్వం కావచ్చు, లేదంటే రాశిలో ఉన్నటువంటి గుణగణాలు కావచ్చు, ఏదో తెలియని కదండి. ఎప్పుడు కూడా అండి కష్టాలను ఎక్కువగా అనుభవిస్తున్నప్పటికీ కూడా ఏంటంటే మీరు మీ జాతక పరంగా చూసుకున్నట్లయితే అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అండి. అలా అదేంటి మేడం అలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అని చెప్పి అనుమానం కలగవచ్చు. ఎందుకంటే సహజంగా మీరు కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మీకున్నటువంటి ధైర్యం, మీకున్నటువంటి సంకల్పం, మీకున్నటువంటి ఆత్మవిశ్వాసం మరే రాశి కూడా ఉండదన్నమాట. మంచి మనస్తత్వంతో ధర్మబద్ధమైన జీవితాన్ని కూడా గడుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక సాహసం, ఒక ధైర్యం, అలాగే ఒక ఆత్మవిశ్వాసం అనేది ఆటోమేటిక్గా ఏర్పడతాయండి. దానికి అదృష్టం దురదృష్టంతో అసలు ఏమీ కూడా పని ఉండదన్నమాట. కాబట్టి మీకు ఇటువంటి గుణగణాలన్నీ కూడా మీలో చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ఏంటంటే ఏ కష్టం వచ్చినా కూడా కృంగిపోగురు. అలాగే ఎంత పెద్ద సంతోషం వచ్చినా కూడా మితిమీరినటువంటి ఆనందానికి గురికారు. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో అలాగే చిన్నప్పటి నుంచి కూడా చిన్న చిన్న పనుల దగ్గర నుంచి ఈనాటికి ఈ రోజున కూడా సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగే వారిలాగా ఎప్పుడూ కూడా ఒక సంపాదించాలి, అలాగే కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలి, కుటుంబం సంతోషంగా ఉంచాలని చెప్పి మీ సంతోషాలను కూడా పక్కన పెట్టుకొని మరి కుటుంబ సంతోషం కోసం మీరు చేయనటువంటి కష్టం లేదండి. అయితే మీకు కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. నీతి నిజాయితీ ధర్మం మీ నరనరాల్లో జీర్ణించిపోతాయి అన్నమాట. అలా ఈ రాశి వారు ఎంతో అదృష్టవంతులు. నిజంగా ఇంతకు మించి అంటే గొప్ప గుణగణాలు ఉండడం కూడా అదృష్టమే కదండి. కాబట్టి మీకు చిన్న వయసు నుంచే బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి సమస్యను కూడా మీరు చూసి ఆ సమస్య చివరి వరకు వెళ్ళిన వారు కాబట్టి మీకు ఏంటంటే మీకు చాలా విషయాలని తెలుసు. ఏది ఊరికే రాదు, వచ్చిందని కూడా మేము అనుభవించవలసి అని చెప్పి చాలా దృఢంగా చెప్తుంటారు. మీ కర్తవ్యాన్ని అంటే ఏదైనా ఒక కర్తవ్య దీక్షలో ఉన్నారనుకోండి, దానికి ఎవరైనా కానీ ఆటంకం కలిగించినా లేదంటే ఎవరైనా చెడుగా పనులు చేస్తున్నా కానీ మీకు పెద్దగా నచ్చదనమాట. ఏదైనా ఉంటే స్ట్రైట్గా మాట్లాడేస్తారు, స్ట్రైట్గా అడిగేస్తారు ఇది తప్పు అని చెప్పి. సమాజంలో మీకు ఏదైనా ముందు రోజుల్లో ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి కూడా ఆలోచించకుండా మీకు ఎంత పెద్దవాళ్ళైనా కానీ దాంతో సమానంగా ఇది తప్పు అంటే తప్పు అని చెప్పి నలుగురిలో కూడా చెప్పిస్తారు. ఇలా చాలా ధైర్యంగా ఉంటారండి. మగవారు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, చాలా ఉందాగా ఉంటారు. స్త్రీలు కూడా చాలా చక్కగా లక్ష్మి కళ ఉట్టే విధంగా ఉంటారనమాట. అలాగే ఎదుటి వ్యక్తులు కూడా వీరిని చూస్తే వీరితో మాట్లాడాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి యాటిట్యూడ్ని కలిగి ఉంటారు. స్పెషల్ యాటిట్యూడ్ అనమాట. ఇంకా స్నేహపూర్వకంగా మాట్లాడాలని చెప్పి ఎదురు చూస్తుంటారు కొంతమంది. అయితే మీ మీద ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలతో కొంతమంది స్నేహం చేయాలని చెప్పి స్నేహం ముసుగుతో మీలో ఆడుకుంటూ ఉంటారు. అలాగే మీరు ప్రేమతో మీకు దగ్గర అవ్వడం కానీ ఇలాంటివి చేస్తుంటారంటే అంటే స్ట్రైట్గా వచ్చి మిమ్మల్ని ఢీకొన్నటువంటి ధైర్యం లేక కొంతమంది వ్యక్తులు విరిగి పందల్లాగా మీకు దగ్గరటువంటి అన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకొని మిమ్మల్ని మీ నెత్తి మీద ఎక్కి కూర్చొని మీకు అలుసుగా చేయడానికి, నలుగురిలోనూ మీకు ఉన్నటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి కూడా చాలా రకాల ప్రయత్నాలు మొదలు పెడతారండి. ఆ వ్యక్తులు కూడా ఎవరైనా కూడా మీకు తెలిసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మనం అందరినీ కూడా బయట అందరినీ చూస్తాం. ఇంట్లోకి వచ్చేసి పలానా ఇలా జరిగింది, ఈరోజు ఇది పరిస్థితి ఇది అని చెప్పేసి మనకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మన కుటుంబ సభ్యులే కదా, అంటే మన బంధువులే కదా అని చెప్పి కొన్ని విషయాలను షేర్ చేసుకుంటుంటాం. అక్కడే మనం తప్పటడుగు వేస్తుంటామండి. ఎందుకంటే మన బంధువుల్లోనే ఇంచుమించు మన ఇంట్లో వాళ్ళే మనకు తెలియకుండా మన వెనుక పొడిసే వాళ్ళు ఉన్నారండి. మాట ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది. కాబట్టి పిల్లలే కానీ పెద్దలు కానీ తప్పకుండా మీరు ఒక కుటుంబం అంటే ఒక కుటుంబ వ్యవస్థకు మధ్య తీసుకొచ్చే వాళ్ళు మన ఇంట్లోనే దాగి ఉన్నారని చెప్పి ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి రోజులు అలా ఉన్నాయన్నమాట. ఇంట్లో అమ్మనే కదా బాగుపడుతున్నాడని చెప్పేసి తమ్ముడే బాగుపడుతున్నాడని చెప్పేసి అన్న అనుకోడు. ఇలా ఒకరికి మీద ఒకరికి విపరీతమైన ద్వేషాలు, సోదరిమణులు కావచ్చు, ఇలా ఎవరైనా కావచ్చండి. ఒక సంపాదన ధనం
ఒక పరపతి, ఒక అధికారం ఇలాంటివన్నీ కూడా ఒక మనిషికి వచ్చినప్పటికీ ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తికి ఏంటంటే ఉళ్ళు కుతంత్రాలు, ద్వేషం ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి అన్నమాట. కాబట్టి అందరూ కాదండి, కొంతమందిలో ఇటువంటి భావనలు ఈ రోజుల్లో చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. ఆ వ్యక్తులు ఏంటంటే వారి మనస్తత్వం ఏమిటి, ఇన్ని రోజుల నుంచి మా వెనకాల ఎందుకు కుట్ర పన్నుతున్నారనే విషయాలలో రేపటి రోజున మీరు ఇంట్లో కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకొని ఆశ్చర్యపోతారు, చాలా బాధపడతారు కూడా. ఎందుకంటే ఎటువంటి వ్యక్తులను మేము తల మీద పెట్టుకున్నాం, ఎటువంటి వ్యక్తులకు ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకున్నాం, మా ఇంట్లో మా రక్త సంబంధమే ఇంతగా మమ్మల్ని మోసం చేసిందని చెప్పి ఒక రకమైనటువంటి భావన, ఒక రకమైనటువంటి బాధ మీలో ఏర్పడుతుందన్నమాట. అలాగే నూతనమైనటువంటి ఒక వ్యక్తి రాగా మీ జీవితంలో బలమైన బంధంగా నిలబడబోతుంది. ఆ వ్యక్తి యొక్క కారణంగా మీ జీవితంలో అనూహ్యమైన మార్పు కూడా రేపటి రోజున మీరు ప్రారంభించడం చూస్తారు. అంటే అనుకూలమైనటువంటి ప్రతి పనికి కూడా ఆ వ్యక్తి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా వస్తాయండి. అంటే వారు చేసేటువంటి పని కావచ్చు, వారు ఇచ్చేటువంటి సలహాలు కావచ్చు, ఇలా అన్నీ కూడాను మీకు చాలా చక్కగా నచ్చుతాయి. మీరు చేసేటువంటి పనులలో వారి మాట తీరు కానీ, వారి మాట సహాయం కానీ మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వారికి అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. మీ యొక్క పనితీరు మీపై అధికారులకు మంచి ఇంప్రెషన్కు ఇలాంటివి జరుగుతుందన్నమాట. చాలా రోజుల నుంచి మీరు ఎక్కువ కష్టపడుతూ మీ యొక్క కార్యదీక్షలతో నలుగురిని కూడా ఎవరికి తెలియని విధంగా మీ కష్టాన్ని ఎవరు గుర్తించని విధంగా చెప్పి ఎవరు బాధపడుతున్నారు, ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే ఒక కష్టం చేసేటువంటి వ్యక్తులు కావచ్చు, ఈ యొక్క కష్టాన్ని ఎవరు కూడా గుర్తించాలి అని చెప్పి బాధపడుతుంటే మాత్రం బాధపడిన అవసరం లేదండి. ఎందుకంటే మీ కష్టం తప్పకుండా గుర్తించేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి ఉందాగా రేపటి రోజున మీ జీవితంలో ఒకసారి కొత్తమైనటువంటి జీవితం మొదలవబోతుందని చెప్పుకోవచ్చు. ఇలా వ్యక్తిత్వాలు మీ జీవితంలో సరికొత్త ప్రయాణానికి రేపటి రోజున నాంది పలకబోతుందని చెప్పుకోవాలి. రేపటి రోజున అండి ఎక్కువగా మీరు కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. కుటుంబం చాలా చక్కగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా, ఎంత పనిలో ఉన్నా కానీ కుటుంబం కోసం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తారని. అలాగే అవసరమైతే మీరు చేస్తున్నటువంటి పని సైతం కాసేపు పక్కన పెట్టి రేపటి రోజున కుటుంబం కోసం గడపడానికి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఏదైనా కానీ ఇంతకుముందుకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా కానీ తొలగిపోతాయండి. గతంలో మీకు వారి నుండి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కూడా దక్కేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అలాగే గొడవలు కానీ, భాగస్వామితో వచ్చినటువంటి సలహాలు ఇవన్నీ కూడా తీసుకుంటారు. తర్వాత మీకు వారు ఇచ్చేటువంటి సలహాలు కూడా మీకు నచ్చుతాయన్నమాట. ఇక అలాగే తోబుట్టువులతో చక్కగా రేపటి రోజున టైం అనేది స్పెండ్ చేస్తారు. వారితో ఆప్యాయంగా కాసేపు పలకరించడం, సమయాన్ని పూర్తిగా బంధువుల కోసం లేదంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి కేటాయిస్తారు. ఇక అలాగే కొంతమంది స్నేహితులతో కాస్త కూర్చొని కబుర్లు చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజు చాలా మంచి కాలం అని చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క నిలకడతనం ఏదైతే ఉంటుందో, మీ మాట తీరు కూడా ఎదుగుతూ వ్యక్తికి కూడా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. కాబట్టి మీరు అభిమానించేటువంటి తీరు కూడా చాలా ఉత్సాహమైనదిగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అలాగే వ్యాపార పరంగా కూడా చాలా మంచి లాభాలు అయితే రేపటి రోజున గడించబోతున్నారు. ఏదైతే పెట్టుబడి పెట్టినారో దానికి సంబంధించినటువంటి లాభాలు కూడా రేపటి రోజున మీరు గడిస్తారని చెప్పుకోవాలండి. అలాగే మీ జీవితంలో మీ ఇంట్లో రేపటి రోజున జరిగేటువంటి ఈ విషయానికి ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా నిజం తెలుసుకున్నందుకు సంతోషపడండి. ఎందుకంటే మనం నిజం తెలియకపోతే అటువంటి కుళ్ళు కుతంత్రాలు నింపుకున్నటువంటి వ్యక్తులు మన చుట్టూ తిరుగుతూనే మనల్ని నాశనం చేయాలని చెప్పి ఏదో విధంగా ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి అంత ఛాన్స్ వారు ఇవ్వకుండా ముందే వారు ఏంటి, వారి స్వభావం ఏంటి అని తెలుసుకొని ఒక రహస్యమైనది బయటపడడంతో ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కలిసి అవకాశమంట. ఇక ఆ రహస్యం తెలిసిన తర్వాత కూడా వీళ్ళ చేసింది అని చెప్పేసి ఒక భావన మీరు మళ్ళీ కొంచెం కృంగదీసే విధానంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. స్ట్రాంగ్గా ఒత్తిడిగా అక్కడ మనసును కొంచెం రిలాక్స్గా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి. దీనివల్ల మీరు చేసేటువంటి పని మీద కాస్త శ్రద్ధ తప్పడం, ఏకాగ్రత లోపించడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి రేపటి రోజున మీరు తప్పకుండా మీరు విశేషంగా, అంటే గురువారం కాబట్టి రేపటి రోజున దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన స్తోత్రాలను పఠించడం, అలాగే లక్ష్మీదేవి యొక్క అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడము, అలాగే అమ్మవారికి తీపి నైవేద్యంగా పెట్టుకోవడం, సంకల్పం చేసుకోవడం, మీ జీవితంలో వచ్చినటువంటి చిన్నప్పటి ప్రతికూలమైన సమయాన్ని కూడా అనుకూలంగా మార్చుకోమ్మ. మీ అమితంగా ప్రేమించడం మా బంధాలను మాకు దూరం చేయకమ్మా. మరి అమ్మని వేడుకోండి. సరికొత్త ప్రయాణాన్ని రేపటి రోజున మొదలు పెట్టబోతున్నందుకు నిజంగా మీకు
మా తరపు నుంచి కూడా శుభాకాంక్షలు. అలాగే మీకు ఇంకా అనుకూలమైనటువంటి మంచి శుభవార్తలు రావాలి. అలాగే మీ జీవితంలో ఏదైతే ప్రతికూలమైన సమయం ఉంటుందో అది కూడా మీకు అనుకూలంగా మారాలి. మీరు అనుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరాలి. అలాగే మీ జీవితంలో మీరు చేస్తున్నటువంటి మరో తప్పు ఏంటంటే విపరీతమైన కోపానికి గురి కావడం అండి. అలా కోపానికి గురైనటువంటి ప్రతి క్షణం కూడా మిమ్మల్ని మీకు మీరుగా ఏదైనా ఒకటి ఆలోచించేటువంటి టైం కూడా లేకుండా ఆవేశంలో ఏదో ఒకటి మాట్లాడడం, లేదంటే ఏదో ఒక బంధాన్ని దూరం చేసుకోవడం, ఇలాంటివి కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి అధికమైనటువంటి కోపానికి గురి కాకుండా కాస్త ఆ కోపం వచ్చినప్పుడు ఏంటంటే కోపాన్ని నియంత్రించుకోవడానికి తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి. ఈ విధంగా అయితే ఈ రాశిపరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున కొన్ని ప్రతికూలమైనటువంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. అలాగే రేపటి రోజున మీరు చేయాల్సినటువంటి చేయకున్నటువంటి పనులు ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ విషయంలో మీరు మీ మానసికమైనటువంటి ఒత్తిడి తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి.